మన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈరోజు పోలాంబ వ్రతం. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలియజేస్తారా? వ్రత్యతే అనేనా ఇది వ్రతం. వ్రతం అంటే నియమంతో కూడుకున్నది అని అర్థం. ప్రాచీనులు ప్రతిరోజు ఏదో ఒక వ్రతాన్ని సూచించారు. ఎందుకలా అంటే నియమంతో బ్రతకాలి అనే సందేశం ఇవ్వడం కోసం. ప్రతిరోజు ఒక నియమం, ఒక వ్రతం అనేసరికి సూర్యోదయం కంటే పూర్వమే లేచి స్నానాధికారులు పూర్తి చేసుకుని వాకిలలో రంగవలు తీర్చిదిద్ది భగవంతుడి సేవకు ఉపక్రమించి దీపారాధనలు చేసి దేవతార్చన చేసేటటువంటి చోట ధూపదీపాదులతో అలంకరించుకొని ఇల్లాలు, యజమాని, పిల్లలు అందరూ కూడా తమకు తాము శుద్ధిపరచుకొని, శుద్ధి అంటే శరీర శుద్ధి, చిత్తశుద్ధి, మనస్సు శుద్ధి, ఆలోచనల శుద్ధి, భావశుద్ధి, అన్నిటా కూడా శుద్ధి అనే ఆలోచనను చేర్చడంతో మాట కూడా శుద్ధిగా మారుతుంది. శుద్ధి అయిన మాట మంత్రం వలె భాషిస్తుంది. ఇందులో అమావాస్య నాడు కూడా ఒక వ్రతం. అనేక అమావాస్యలు వ్రతాలతో కూడుకుని ఉంటాయి. ఆశ్వేజ బహుళ అమావాస్య, దీపావళి అమావాస్య, కార్తీక బహుళ అమావాస్య, అది కూడా పోలాంబ వ్రతం అనే పేరిట ప్రసిద్ధం. శ్రావణ బహుళ అమావాస్య, పోలాంబ వ్రతం, ఆషాఢ బహుళ అమావాస్య, ఇది కూడా ఒక అమ్మవారికి సంబంధించిన వ్రతమే. జ్యేష్ఠ బహుళ అమావాస్య, వట సావిత్రి వ్రతం. ఆషాఢమాసంలో అమావాస్యకు కూడా కొన్ని ప్రాంతాలలో ఉత్తరేణితో దేవతలకు మార్గనిర్దేశం చేసే విధంగా ఉత్తరేణి అన్న పేరుతో ఒక వ్రతం చేస్తారు. ఇది కూడా వ్రతం. శ్రావణ బహుళ అమావాస్య నాడు పోలాంబ వ్రతం అనే వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రత ప్రస్తావనలు అధికం భవిష్యోత్తర పురాణంలో మనకు కనిపిస్తాయి. పోలాంబ వ్రతం అనే ఈ వ్రతాన్ని నేటి కాలంలో ఎవరూ ఆచరించడం లేదు. ఈ వ్రతం వివాహాలలో వధువు చీర కొంగున కందగడ్డ పెట్టి ముడివేయడంలో అయిపోయింది. అదే రోజున పాటించేస్తున్నారు. కందగడ్డను పూజించాలి. పోలాంబ వ్రతం ఉన్న రోజున కందగడ్డని పూజించాలి. ఒకానొకల గృహస్థుల ఇంట్లో సంతానం మరణిస్తున్నది, జీవించడం లేదు. శ్రావణ బహుళ అమావాస్య నాడు సంతానం మరణిస్తుంది. ఆ సంవత్సర కాలంలో మళ్ళీ గర్భవతిగా మారడం, సంతానం పొందడం, అమావాస్య నాడు సంతానం నశించడం. ఈ కారణం చేత ఆ ఇంటికి పసుపు కుంకుమలకు ఎవరూ రావడం లేదు. ఆ ఇల్లాలు దుఃఖించసాగింది. తోటి మహిళ ఒక దివ్యశక్తితో నీవు గత జన్మలో పోలాంబ వ్రతం చేసే రోజున అమ్మవారికి సమర్పించేటటువంటి గారెలను నీవు వాసన చూశావు, రుచి చూశావు. ఇంటిలోని వారు తెలియక వాటినే నివేదనగా సమర్పించి అందరికీ పంచిపెట్టారు. ఆ తప్పు కారణంగా ఈ జన్మలో నీకు సంతానం కలగడం లేదు, కలిగిన సంతానం నశిస్తున్నది. మరెలా? పోలాంబ వ్రతం చెయ్యి. దానితో ఆ ఇల్లాలు ఈ వ్రతం ఆచరించింది. శ్రావణ బహుళ అమావాస్య రోజున కందగడ్డను గౌరీదేవికి ప్రతీకగా సేకరించి పూజాగృహంలో ఉంచి 9 వరుసలు, 5 వరుసలు, 2 తోరములను దారం వరుసలతో సిద్ధం చేసుకొని పసుపు రాచి 9 ముడులు, 5 ముడుల చేత ఆ తోరాలను సిద్ధం చేసి కందగడ్డ అమ్మవారిగా భావన చేసిన ఆ వేదిక మీద ఉంచి దీపారాధనలు చేసి 9 గారెలను నివేదనగా సమర్పించాలి. ఆ గారెలను ఇంట్లో ఉండే చిన్నారి బాలబాలికలకు వితరణ చేయాలి. కుడి చేతికి ఇల్లాలు ఈ తోరాలను ధరించాలి. కుడి చేతికి తండ్రి కట్టేటటువంటి తోరాలు, సోదరుడు కట్టే తోరం కుడి చేతికి, భర్త ధరింపజేసే తోరం ఎడమ చేతికి. ఇలా తోరాలు ధరించాలి అని శాస్త్రం చెబుతుంది. రక్షణ ఇచ్చేటటువంటి ఈ వ్యవస్థ
తండ్రి, సోదరుడు ఈ భావజాలాలకు సంబంధించినది. అంత కంద ముక్క తెచ్చి ఇంటిలో పెరడులో వేస్తే సంవత్సర కాలం జరిగేసరికి ఇల్లంతా కంద పొలంతో మారిపోతుంది. కంద వంశానికి, వంశపారంపర్యంగా కుటుంబ మర్యాదకు, కుటుంబ క్షేమానికి ప్రతీక. అందుకే ప్రాచీనులు ఈ కంద ముక్కని వివాహ సమయంలో వధువు చీర కొంగులో ముడివేసి ఆ తదుపరి అబ్బాయి భుజం మీద ఉండేటటువంటి అంగవస్త్రంతో రెండూ కలిపి చెంగు ముడివేయడం, కొంగు ముడి వేయడం, అందులో అంత కంద ముక్క ఉంచేటటువంటి వారు. కందకు లేని దురద కత్తిపీటకెందుకు అనే ఓ సామెత ఉంది. కంద బయట నుంచి చూస్తే మట్టి ముద్ద, ఏ విధంగా కూడాను ఆకర్షణీయంగా ఉండదు. కానీ ఆ పై పెచ్చు తొలగించి లోన ముక్కలుగా మనం కత్తిరించి ఉత్తరించి చూసినప్పుడు ఆ ముక్కలు కాషాయం వర్ణంలో, పసుపు వర్ణంలో అద్భుతమైన తీయని రుచితో పైన ఉండేటటువంటి మాయను తొలగిస్తే పరమాత్మ దర్శనం అయినట్లుగా కంద మనకు భాసిస్తుంది. దుంపగడ్డలను ఈ చాతుర్మాస్య వ్రత దివసములలో స్వీకరించకూడదు. కానీ శ్రావణ మాస అమావాస్య నాడు స్వీకరిస్తే వాత సంబంధిత రోగాలు తొలగిపోతాయి. కందకు వాత రోగాన్ని తొలగించే శక్తి ఉంది. కనుక ఇక భాద్రపద మాసం ప్రారంభం అవుతున్నటువంటి రోజులలో మొదటి రోజుగా, అంటే ఈ శ్రావణ మాసానికి చివరి రోజుగా కనుక అమ్మవారిని పోలాంబాదేవి, ఆహారాన్ని శక్తిగా భావించే ప్రాచీనులు పొలంలో లభిస్తుంది కనుక గౌరీదేవి అంటూ పూజించాలి. ఇది పోలాంబ వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరిస్తే క్షేమం కలుగుతుంది. గురుగారు, ఈ శనివారం దీప ప్రాశస్త్యం ఏమిటి? ఎలా వెలిగించుకోవాలి ఈ దీపాన్ని? ఎవరైనా వెలిగించుకోవచ్చు? పురాణ సంబంధంగా వచ్చే వ్రత కథలు అన్నీ కూడా వ్రత చూడామణి, వ్రత రత్న మహోదధి, వ్రతోత్సవ చంద్రిక అనే 3 గ్రంథాలలో లభిస్తాయి. ఈ 3 అత్యంత పురాతనమైనటువంటివి. వీటి తర్వాత కాలంలోనే వ్రత రత్నాకరం, 6 వ్రతములు, 28 వ్రతములు అనే పుస్తకాలు వచ్చాయి. నేటి కాలంలో కొల్లలుగా లభిస్తున్నాయి. పురాతనమైన వ్రత చూడామణి అనే గ్రంథంలో హేమాద్రి అనే పేరుతో ఉన్నటువంటి చతుర్వర్గ చింతామణిలో భద్ర చతుష్టయాది వ్రతాలు, ఈ శనివార వ్రత గ్రంథాలు ఇవన్నీ కూడా అందులో చెప్పబడి ఉన్నాయి. ఆదిత్య పురాణం అనే ఉపపురాణంలో ఈ శనివార దీపారాధన విశేషం ఉన్నది. ఆ పురాణాన్ని అనుసరించి కుమారస్వామి కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలలో వివిధ నామాలు ధరించి మనకు సంకల్పములు తీర్చే విధంగా వ్రతాలను అనుసరించమని బోధించి ఉన్నారు. ఆ కుమారస్వామిని కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో స్కందుడు అని, శరవణ భవుడు అని, కుమారుడు అని పిలుస్తూ కలియుగంలో వెంకటేశ్వర స్వామి అని పిలవాలి అని ఆదిత్య పురాణం బోధిస్తుంది. శనివారం నాడు కుమారస్వామి అయినటువంటి ఈ కలియుగంలో వెంకటేశ్వరుడిగా కీర్తి పొందిన ఆ దేవదేవుని అనుగ్రహం పొందే నిమిత్తమై సంతానానికి రక్ష ఏర్పాటు చేసే విధంగా దీపారాధన చేయాలి. అదే శ్రీ వెంకటేశ్వర శనివార దీపారాధన, శ్రావణమాస శ్రీ వెంకటేశ్వర శనివార దీపారాధన. తంబిట్టు దీపము అని కూడా ఈ దీపాన్ని పిలుస్తూ ఉంటారు. తంబిట్టు దీపము. బియ్యము, బెల్లము, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఏలకాయ, జాజికాయ వంటి మధుర పదార్థములు, ఈ 5 కలిపి ప్రమిద వలె సిద్ధం చేసి కరిగించిన నెయ్యి పోసి 2 జ్యోతులు ఆకాశం వైపు వెలిగే విధంగా వాటిని వెలిగించడమే దీపారాధన. వెలిగే మరి ఒక దీపంతో వీటిని వెలిగించాలి. ఆధునికంగా కొందరు దీపాలతో దీపాన్ని వెలిగించాలా, అగరబత్తితో లేదా అగ్గిపెట్టెతో వెలిగిస్తే పాపమా, అగ్గిపెట్టె ఏం పాపం చేసింది అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అగ్గిపెట్టె పాపం చెయ్యదు, పాపపు ఊహకు ఆధారం అవుతుంది. అగ్గిపెట్టెతో వెలిగించే వస్తువులు వేరు అనే భావన మన మనసులో మెదులుతుంది. భగవంతుడికి సంబంధించిన దీపారాధన అన్న పేరుతో దీపాన్ని వెలిగించే సమయంలో అది దీప ఆరాధన. వెలిగించే మరి ఒక దీపాన్ని చేతబుచ్చుకొని
జ్యోతిష్మతీం త్వా సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతీం త్వా సాధయామి బోధయంతీం త్వా సాధయామి దీప్యమానాం త్వా సాధయామి రోచమానాం త్వా సాధయామి. మంత్రాలు వస్తే చెబుతాను, లేదా దీపస్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం పితృవీయ శ్లోకాలు. ఏది రాకపోతే దీపరాజాయ నమః. ఆరాధన భక్తి ప్రపత్తులతో విశ్వాసంతో వెలిగించే సమయంలో అగ్గిపెట్టె ప్రస్తావన చేయకూడదు. అగ్గిపెట్టెతో అలా కాల్చి వెలిగిస్తే, కాల్చి శబ్దాన్ని ఏది వినియోగిస్తున్నామా అనే దాని మీద కూడా భావన ఏర్పడుతుంది. దీపారాధన చేసిన తర్వాత ఆ చేతిలో ఉండే అగ్గిపుల్లని ఉఫ్ అని ఊపేస్తాం, తప్పు. ఇలా దులిపేస్తాం, కొంత మేరకు నయమే. ఆ తదుపరి ఆ చివరగా మిగిలిపోయిన ఆ కాసింత అగ్గిపుల్ల ముక్కని ఏం చెయ్యాలి? అది కొర్రు, సగం కాలిపోయిన కర్రెపుల్ల, అది ఎక్కడ వెయ్యాలి? దానికి బదులుగా మరి ఒక దీపం ఎక్కడో వెలిగించి మన చేతికి తెచ్చిస్తే అతిథి లేక దీపారాధన చేసే వ్యక్తి శ్రీ వెంకటేశ్వర దీపారాధన. దీపం వెలిగించిన తర్వాత ఈ దీపం వెంటనే ఆర్పివేయరాదు. పెద్దవారు విద్యాబుద్ధులతో పిల్లలకు బుద్ధి చెప్పినట్లుగా దీపంతో దీపం వెలిగిస్తే ఈ దీపం వెలిగిన మరుక్షణం, అంటే చిన్నవారికి వివేకం కలిగిన మరుక్షణం పెద్దవారు వెళ్ళిపోవలసిందేనా? వాళ్ళు ఉండాలిగా. కనుక దీపంతో దీపం వెలిగించాలి, అగ్గిపుల్లతో కాదు. ఎందుకు వద్దన్నారు అంటే అగ్గిపుల్లతో వెలిగించే వస్తువుల ఉనికి వేరు, ఆ జ్ఞాపకం, ఆ ధోరణి, ఆ ఊహ శుభకరమైనవి కావు. అందుకని చెప్పారు మనవారు. దీపారాధన చేద్దాం. శనివార దీపారాధనతో కుమారస్వామి అనుగ్రహం పొందుదాం. గురుగారు, అమావాస్య తిథి అనేది శుభకార్యాలకు పనికి రాదు అని అంటారు. మరి ఈ అమావాస్య తిథి రోజున ప్రత్యేకంగా చేయవలసినటువంటి పనులు ఏమైనా ఉన్నాయా? బ్యాంకుకు వెళ్ళి డబ్బుని ఎఫ్డి చేయాలి. అమావాస్య నాడు డబ్బు పొదుపు చేస్తే ఆ డబ్బు అలా అలా పెరుగుతుంది. త్వరగా మనం ఖర్చు పెట్టే బుద్ధి మనకు కలగదు కనుక అది భద్రంగా ఉంటుంది. అందుకే దీపావళి నాడు అమావాస్య రోజున ధనలక్ష్మీదేవిని పూజించడం అనే పేరుతో బంగారాన్ని, కాసులను, కరెన్సీ నోట్లను పూజిస్తూ ఉంటాం. ఆ రోజున మనం కొత్తగా బంగారాన్ని కొని భద్రపరుచుకుంటే కూడా కలకాలం మన వద్ద ఆ బంగారం నిల్వ ఉంటుంది. అమావాస్య శుభకరమైనదే. ఆ రోజున పితృదేవతల అనుగ్రహం మనం పొందగలుగుతాం. శ్రాద్ధకర్మ అంటే అశుభం అని అనుకోకూడదు. శ్రాద్ధకర్మ అమావాస్య నాడు, తర్పణం అమావాస్య నాడు, అమావాస్య అనే ఆ కథని అమావాస్య నాడు తలుచుకుని ఇలా అమావాస్య నాడు శ్రాద్ధం చేస్తాం కాబట్టి తద్దినాలు, తర్పణాలు ఇవన్నీ కూడాను కనుక అశుభం అనేటట్టుగా కూడా అనేకులు అంటూ ఉంటారు. కాదు సుమా, ఆ రోజున కూడా విశ్వే దేవతలు అనే దేవతలను పూజిస్తాం. ఇంటిలో దేవతారాధన కాస్త మౌనంగా చేస్తాం. వాకిలిలో ముగ్గు వేయకుండా పితృదేవతల ఆరాధన చేసిన తరువాత వాకిట్లో ముగ్గు వేస్తాం. నిశ్శబ్దం పాటిస్తాం. వంట చేసే సమయంలో గిన్నెలపైన గరిటతో ఠకా ఠకామని శబ్దం చేయకూడదు. అమావాస్య నాడు, అమావాస్య నాడు దేవతలు పితృదేవతలుగా మనకు దర్శనమిస్తారు. సోమ పితృయమోంగిరశ్వార్త్వాగ్ని కవ్యవాహనాదయో ఏ పితర అనే సూత్రంతో పితృదేవతలు 7 వర్గాలలో మనకు సంతానాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. మార్గంలో మనం మర్చిపోయినప్పుడు, వస్తువులు ఒకచోట పెట్టి ఒకచోట వెతికి పోగొట్టుకున్నామంటూ దుఃఖపడినప్పుడు, సంతాన నష్టం కలిగినప్పుడు, సంతానం కలగనప్పుడు, సంతానం మన మాట విననప్పుడు, మనకు సంతానానికి చాలా వైరుధ్యం ఏర్పడినప్పుడు, దంపతుల మధ్య విరోధం ఏర్పడినప్పుడు, ఒకరిని మరి ఒకరు హింసించుకుంటున్నప్పుడు, ఇలాంటి అన్ని సందర్భాలలో కూడా రక్షించే దేవతలు పితృదేవతలు. వారిని ఆరాధించేటటువంటి రోజు అమావాస్య. ఈ కార్యక్రమాలకు ఇది శుభతిథి. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే కుటుంబ వృద్ధి, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతలు, ప్రేమలు, అనురాగాలు, అభిమానాలునో. కనుక ఇది అశుభం అని అనుకొనకూడదు. చేదస్తం, విసుగు, ఏం చేస్తాం, ఎన్నిసార్లు చేస్తాం. కాబట్టి మేము ఒకేసారి బ్రహ్మకపాలానికి వెళ్ళి పితృదేవతలకు
అక్కడ శ్రాద్ధకర్మ చేసేసామండి, ఇక మళ్ళీ చేయక్కర్లేదండి, బ్రహ్మదే కపాలానికి వెళ్ళి మనం చేశాం కాబట్టి వైకుంఠ ప్రాప్తి, కైలాస ప్రాప్తి మళ్ళీ మళ్ళీ చేస్తే మనం శాశ్వత పరబ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధిరస్తు అని అక్కడ అన్నాంగా, ఆ మాట విరుద్ధం కదా అని వాదించే వాళ్ళు ఉంటారు. అజ్ఞానంతో వాదిస్తున్నారు అనుకోవాలి. శ్రాద్ధ కర్మ నిత్యం, ప్రతిరోజు చేయవలసింది. దానికి నిత్య పితృతర్పణం అని పేరు. నిత్యము చేతకాని ఎడల 96 రోజులు ప్రత్యేకంగా కాలామృతం 7వ బిందువులో చెప్పబడి ఉన్న రోజులు 96 రోజుల్లో కష్టం. 12 అమావాస్యలలో చెయ్యండి. 12 అమావాస్యలు కూడా మా వల్ల కాదండి, ఒక్క అమావాస్య చేయండి, భాద్రపద బహుళ అమావాస్య, దానికే పితరమాస అని చెబుతూ ఉంటారు. ఇలా అమావాస్య తిథి కూడా శుభకరమే. సంతాన వృద్ధి, ధన వృద్ధి, ఆరోగ్య వృద్ధి, ఇలా ఆలోచన చేయాలి. ఏది ఎప్పుడు శుభం, ఏది ఎప్పుడు అశుభం అనుకొనకూడదు అని చెప్పడమే ఈ మాటలో అంతరార్థం. గురుగారు, ఖేచరీ ముద్ర ధరిస్తే సకల రోగాలని జయించవచ్చు, ఏ బాధలు మన ధరి చేరవు అని చెప్తూ ఉంటారు. ఇందులో నిజమెంత? ఈనాటి కాలంలో యోగ శాస్త్రం బాగా ప్రసిద్ధి పొందింది, అనేకులు పాటిస్తున్నారు. ఈ యోగ శాస్త్రం తన వివిధ విషయాలలో ముద్రా ధారణను కూడా తెలియజేసింది. మౌనంగా ఉండడమే ఒక యోగం. ఆ యోగాన్ని సాధించే క్రమంలో ఖేచరీ ముద్ర అద్భుతమైనటువంటి ఉపాయాన్ని మనకు ఇలా అంటూ బోధిస్తుంది. ఈ 5 వేళ్ళని బొటన వేలితో ఇలా తాకించి పెడితే ఇది భూచరీ ముద్ర. ఇందులో ఉంగరం వేలు మాత్రమే ఇలా మడచి మిగతా 3 ఏళ్ళు పైన ఉంచినట్లయితే ఇది మధ్యమ ముద్ర. 2వ వేలు కూడా మడిచి ఇలా చూపుడు వేలు, చిటికెన వేలు, ఈ 2 మాత్రమే ఊర్ధ్వం చూచే విధంగా ఏర్పాటు చేస్తే ఇది శాంభవి ముద్ర. వివిధ ముద్రలలో వివిధములైనటువంటి వ్యాధులకు ఉపాయాలు అని ఆధునికులు కూడా అన్నింటిపైన ఇలా ప్రత్యేక పరిశోధనలు చేసి నిరూపిస్తున్నారు. ఇందులో ప్రాణాపాన వ్యానోదాన సమానములు అనే ముద్రలు ఉన్నాయి. ప్రాణముద్ర చిటికెన వేలు, బొటన వేలు. అపాన ముద్ర చిటికెన వేలు, ఉంగరం వేలు. ఈ రెండింటిని ఇలా మనం ఉంచితే తలనొప్పి తొలగిపోతుంది. ఇది ఒక ముద్ర. ఈ ముద్ర బొటనవేలు పైన, బొటనవేలు దిగువ 2 చూపిస్తారు. ఇంతలో ప్రాణముద్ర, ఖేచరీ ముద్ర కూడా విందాం. ముందు ప్రాణముద్ర వింటే ఖేచరీ ముద్ర కూడా తెలియవస్తుంది. ఇందులో ఉంగరం వేలు కూడా పైకి లేపి బొటనవేలు పైన చిటికెన వేలు ఇలా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోగలిగితే, బొటనవేలు చిటికెన వేలు పైన నేను ఇంత సులభంగా చేశాను, చూస్తున్న మీరు ప్రయత్నం చేస్తారు, ఇంత సులభంగా ఈ ముద్రాధారణ రాదు. ఇది వస్తే ఆకలి వెయ్యదు, దాహం వెయ్యదు. మనిషికి ఏ పని చేస్తున్నాడో ఆ పని మీదే లక్ష్య శుద్ధి కుదురుతుంది. చిత్తైకాగ్రత అంటారు దాన్నే. ఇది ఈ ముద్ర. ఇటువంటి ముద్రలు అనేకం ఉండగా వీటిలో తలమానికమైనటువంటి ముద్ర ఖేచరీ ముద్ర. స్వామి దయానంద సరస్వతి ఈ ఖేచరీ ముద్రను ధరించి చివరి రోజులలో దేహత్యాగం చేశాడు అని మనకు చరిత్ర చెబుతుంది. ఖం అంటే ఆకాశం. నాలికను మడిచి తాళం వలె లోన ఉండేటటువంటి పైనుంచి వేలాడేటటువంటి కొండ నాలుకకు తాకించే విధంగా అలా మడిచి లోనికి తీసుకువెళ్ళి శ్వాసను బిగించడం ఖేచరీ ముద్ర. ఈ ముద్రాధారణ చేసే సమయంలో నాలికని మడిచి పైకి తీసుకువెళ్తారు. ఇలాగా లోనికి నిశ్శబ్దం వ్యాపిస్తుంది. మౌనం వహిస్తాం. నాలికని మనం నియంత్రించేశాం కదా. పూర్వకాలంలో సాధువులు, సర్వసంగ పరిత్యాగులు నాలికని బాగా బయటికి లాగి నాలికతో ముక్కుని తాకిస్తూ నుదురును కూడా తాకించే విధంగా ఈ ముద్రను ధరించేటటువంటి వారు. నాలిక ముక్కును దాటి ఈ మధ్యన
ఇడా పింగళిక మధ్య సుషుమ్న, ఆ సుషుమ్నను నాలికతో మూసివేయగలిగితే వారికి మరణం ఉండదు, వృద్ధాప్యం రాదు, ఆయుర్దాయం పెరగదు అని మనకు హఠయోగ దీపిక అనే గ్రంథం చెబుతుంది. ప్రాథమిక స్థితిలో జ్వరం వచ్చింది, నాలికని దిగువకి మడవాలి, పైకి కాకుండా లోన. ఇది కూడా ఖేచరీ ముద్ర ప్రాథమిక స్థితి. ఈనాటికి మీరు గమనించినట్లయితే జ్వరం వచ్చింది, వ్యాధి ఏదైనా అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ముందు ఏది నాలిక చూపండి అంటూ అడుగుతారు. మనం ఆ నాలిక చూపిస్తాం. డాక్టర్ గారు పరిశీలించి ఏదో ఔషధం రాస్తారు. హోమియో డాక్టర్ గారు అయితే నాలిక దిగువన అన్ని సన్నటి గోళీలు ఏదో వేస్తారు. నాలిక దిగువన ఉండడంతో శరీరం అంతా కూడా నియంత్రణలోకి వస్తుంది. జ్వరం చాలా ఉందా, థర్మామీటర్ను నాలిక దిగువన ఉంచి పరీక్షిస్తారు. 98.8 degrees ఎక్కువ తక్కువ. థర్మామీటర్ చూపేది శరీరంలో ఉండే వేడి, నాలిక దిగువన తెలుస్తుంది. ఈ నాలుకను అలా మడిచేటటువంటి ముద్ర ఖేచరీ ముద్ర. ఈ ముద్ర ధారణ హఠయోగ దీపికలో వివరింపబడి ఉంది. మంచి యోగశాస్త్ర అభ్యాసం చేసినటువంటి పర్యవేక్షకుడు నియంత్రణలో ఈ ముద్రలు ధరించడం నేర్చుకుంటే తప్పక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని సులభంగా ప్రకృతి చికిత్సా విధానం ద్వారా తెలుసుకోగలిగిన వాళ్ళం అవుతాం, ప్రయోజనం సాధించిన వాళ్ళం అవుతాం. మౌనంగా ఉంటే ఎవరితో గొడవలు ఉండవు కదా. మౌనంగా ఉండడం చాలా కష్టం. అలా ఉండాలి అంటే మనం ఇలా ఎక్కడో ఆలోచన చేస్తూ నాలికని లోపల మరిచేసి కూర్చున్నాం. ఇక మనకి ఏ ఆలోచన రాదు, ఎవరితోటి మాట్లాడే పోట్లాడే మాటకు మాట గొడవ ఇచ్చే ఇబ్బందే లేదు, ఎవరితో గొడవ పడే అవకాశమే ఉండదు. ఇది ఒక మంచి ముద్ర, ఆరోగ్యానికి మూలకారం. గురుగారు, అమావాస్య రోజున కొందరు ఉపవాస వ్రతం కూడా చేపడుతూ ఉంటారు కదా, ఏంటి ఈ వ్రతం యొక్క ప్రత్యేకత? అమావాస్య సోమవారం వస్తే అమావాస్య సోమవతి వ్రతం అనే పేరిట ఉపవాస వ్రతం కొనసాగించాలి, శివారాధన చెయ్యాలి అని మనకు పద్మపురాణం వివరిస్తుంది. వామన పురాణంలో కూడా అమావాస్య సోమవతి వ్రతం, భవిష్యోత్తర పురాణంలో కూడా ఈ వ్రత ప్రస్తావనలు ఉన్నాయి. అయితే అమావాస్య నాడు ఉపవాసం తండ్రి మరణించిన వారు మాత్రమే చెయ్యాలి. తల్లి జీవించిన వారు ఉపవాస వ్రతం, తల్లి తండ్రి ఇరువురు జీవించి ఉన్నవారు కుమారులు కుమార్తెలు ఉపవాస వ్రతం అమావాస్య రోజున చేయరాదు. కొందరికి ఉపవాసం శనివారం ఉపవాసం ఉంటుంది, ఆదివారం ఉపవాసం ఉంటుంది. వారంలో ఏదో ఒక రోజు వారు ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటారు. ఆ రోజు ఆదివారం అయితే ఉపవాసం కదా, శనివారం అయితే ఉపవాసం వ్రతం పాటిస్తాం కదా. ఇలా వారు వారి వారి వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఉపవాస వ్రత నియమాలను పాటించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజున ఆదివారం వస్తే మీరు ఉపవాస వ్రతం చేయకూడదు. శనివార వ్రతం, శుక్రవార వ్రతం, గురువార వ్రతం, ఇలా వారాలకు సంబంధించిన ఉపవాస వ్రతాలు ఆధునికమైనవి, ప్రాచీనమైనవి కావు. ప్రాచీనమైనది అమావాస్య ఉపవాస వ్రతం, ఏకాదశి ఉపవాస వ్రతం. ఇవి రెండే ప్రాచీనమైనవి. అలాగే ఏదైనా వ్రతం చేస్తే ఆ వ్రతానికి సంబంధించి పూర్వపు రోజు, ముందు రోజు, లేక వ్రతం ఆచరించిన రోజు, జయంతి వ్రతం, ఇలాంటివి ఉపవాసానికి సంబంధించినవి, అవి ప్రాచీనమైనవి. గురు, శుక్ర, శని, ఆదివారాల ఉపవాస వ్రతాలు మీరు స్వీకరించినవి. అమావాస్య ఉపవాస వ్రతం తల్లి తండ్రి లేనివారు పాటించాలి, ఉన్నవారు పాటించకూడదు. అమావాస్య కాబట్టి రాత్రి ఉపవాసం పాటించకుండా ఏదో ఒకటి గ్లాసు మజ్జిగ అయినా స్వీకరించి నిద్రించాలి. ఇది శాస్త్రం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.